యేసయ్య శుభనామాన్ని అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకొచ్చి విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి, బలపరచండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మీరు మహిమ పొందుకొనమని నాయన. ఇదిగో తండ్రి, మా బ్రతుకులను సరిచేసుకొనడానికి, ఇంకా మీకు చేరువవడానికి కృప అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమ, ఈ దిన వాక్య భాగాలు మనము చదువుకొని సిద్ధంగా ఉన్నాం. లేవియకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనము చదువుకున్నాం. అలాగే మనము సువార్త పాఠ్యభాగంగా లూకా సువార్త మనము 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకొని సిద్ధంగా ఉన్నాం. లేవియకాండంలో 6వ అధ్యాయంలో మనకి ప్రభువు 4వ వచనం నుండి 7వ వచనం వరకు మాట్లాడుతున్న విషయము జాగ్రత్తగా గమనిద్దాం. మనము నిన్నటి దినాన అపరాధ పరిహారార్థ బలి గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఎవరు అర్పించాలన్నది మనము ధ్యానం చేసుకున్నాం. అయితే అపరాధ పరిహారార్థ బలి అర్పించడానికి ముందే ఇంకొక గొప్ప కార్యం కూడా మనం జరిగించాలని దేవుడు ఆశిస్తూ రాయించిన మాటలు మనము గమనించాలి. ఇక్కడ మనము లేవియకాండం 6వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, మనము ఆ బలితో పాటు ఇంకా చేయవలసిన ఉన్నతమైన పని ఒకటి ఉంది. అదేంటంటే, ఎవరి వలన మనము లేదా ఎవరికి మనము నష్టం కలిగించామో, ఎవరు మన వల్ల నష్టపోయారో, వారు మన వలన ఏమైతే నష్టపోయారో ఆ మొత్తాన్ని, ఒకవేళ డబ్బు రూపంలో చెప్తే మనకు అర్థమవుతుంది కాబట్టి, ఒకవేళ 100 రూపాయలు ఎవరైనా మన వల్ల నష్టపోతే మనము 5వ వంతు కలిపి తిరిగి వారికి చెల్లించాలని దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అంటే 100 రూపాయలు ప్లస్ ఇంకొక 20 రూపాయలు, 120 రూపాయలు మనము తిరిగి చెల్లించాలని దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఏంటి నియమం యొక్క ఉద్దేశం అంటే, మన వల్ల నష్టపోయిన వారు ఆనందించాలి, మన వల్ల ఇబ్బంది పడిన వారు మనల్ని బట్టి సంతోషించాలి. మనము ఎవరికి విరోధంగా అయితే ఏదైనా పొరపాటు తప్పు చేశామో వారు ఆ తప్పునే తలంచుకుంటూ ఉండక, ఇదిగో వారు మనము చెల్లించిన ఆ యొక్క 5వ వంతు అధికమైన ఆ చెల్లింపును బట్టి వారు సంతోషించాలి. వారు పూర్తిగా ఆ నష్టం నుంచి కోలుకోవాలి. డబ్బు పరంగా చెప్తే మనకి అర్థమవుతుందని అనేకమైన సార్లు ఈ లెక్కలు 5వ వంతు డబ్బు పరంగా ప్రభువు మాట్లాడుతూ ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అనేకమైన సార్లు మనము మనుషులకు మెటీరియలిస్టిక్ నష్టం చేయకపోయినా వారి హృదయాలు నొచ్చుకునేలాగా ఒక్కొక్కసారి మనం మాట్లాడి ఉండొచ్చు. వారి ఉద్దేశాలని మనం గాయపరిచి ఉండొచ్చు, లేదా మాటల ద్వారా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, ఇబ్బంది మనం పెట్టి ఉండొచ్చు. జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ప్రభు ఏమంటున్నారో, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో, మన పొరుగు వారిని పట్ల మనం ఎలా వ్యవహరించాలో ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో, ఎవరికైతే నువ్వు కష్టం కలిగించావో ఆ కష్టాన్ని తీర్చవలసిన బాధ్యత నీదే. ఇదిగో ఆ నష్టాన్ని పోడ్చవలసిన బాధ్యత నీదే. ఎంతైతే నీ వల్ల నష్టపోయారో దానికి 5వ వంతు కలిపి నువ్వు తిరిగి వాళ్ళకి చెల్లించాలి. అప్పుడు నువ్వు వచ్చి అపరాధ పరిహారార్థ బలి నువ్వు అర్పించవచ్చు అని దేవుడు అంటాడు. మత్తయి సువార్తలో మనము చదువుతాం 5వ అధ్యాయంలో 21వ వచనం నుండి 24 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ప్రభు ఏమంటారంటే, అయ్యా ఇదిగో నువ్వు నరహత్య చేయవద్దన్న ఆజ్ఞ నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 13వ వచనంలో మీరు చదువుకున్నారు కదా. ఇదిగో మీరు నరహత్య చెయ్యటం లేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఇదిగో మత్తయి సువార్తలో ప్రభు చెప్తా ఉన్నారు 5వ అధ్యాయంలో, మీరు మీ సహోదరుని వ్యర్థుడా అని దూషిస్తే అక్కడే నరహత్య చేసినట్లు అని ప్రభు అంటా ఉన్నారు. అంటే మాటల ద్వారా కూడా మనము ఎదుటివారిని మరణానికి గురి చేస్తామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ మీ జీవితాల్లో ఉంటే, ఇలాంటి పరిస్థితులు ఏదైనా మీ వలన ఎవరైనా నష్టపోయి ఉంటే, మీరు దేవునిని ఆరాధించడానికి ముందు, నన్ను పూజించడానికి ముందు మీ సహోదరులతో వెళ్ళి మీరు సమాధానపడండి
అని ప్రభు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ప్రభు ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయంలోనే ఆ వచనాలు మనము చదువుతూ ఉంటే 21 నుంచి 24 వరకు అక్కడ ప్రభు ఏమంటారంటే, మీరు చక్కగా దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని దగ్గరికి వచ్చి మీరు కానుక అర్పించడానికి సిద్ధపడతా ఉన్నారు. కానీ మీ సహోదరునితో మీకు ఏదో ఒక వ్యాజ్యం ఉంది, మీ సహోదరునికి మీకు ఏదో ఒక ఇబ్బంది ఉంది, సమాధానం లేని పరిస్థితి ఉంది. దేవుడు మీకు అప్పుడు అది జ్ఞాపకం చేస్తూ ఉంటే ముందు వెళ్ళి మీ సహోదరునితో మీరు సమాధాన పడండి అని ప్రభు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. అంటే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నువ్వు నాకు కానుక అర్పించడానికి పూర్వమే నువ్వు నీ సహోదరునితో నువ్వు సమాధాన పడి అప్పుడు అర్పించు, అది నీకు దీవెన. మనుషుల మధ్యన సఖ్యత లేకుండా, సహోదరులు మధ్యన సఖ్యత లేకుండా, కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత లేకుండా, పొరుగువారితో సఖ్యత లేకుండా మనము చేసే ఆరాధన, మనం చేసే అర్పణలు ఇవేమీ కూడా కౌంట్లోకి రావని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రభు అక్కడ ఖండితంగా ఆజ్ఞాపించారు, ముందు ఆ అర్పణ అక్కడ వదిలే. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ముందు నీ సహోదరునితో నువ్వు సమాధానపడు అనే మాటను మనం అక్కడ ప్రభు రాయించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జక్కయ్య అనే వ్యక్తి అనేక మందికి విరోధంగా తప్పులు చేశాడు. ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఎక్కువ కలెక్ట్ చేశాడు, అన్యాయంగా తీసుకున్నానని ఒప్పుకున్నాడు ఆయన. కానీ జక్కయ్య యేసు ప్రభువుని చూడగోరాడు, మారడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రభువే జక్కయ్యను దర్శించాడు. నువ్వు మంచిగా మారడానికి ఇష్టపడితే, దేవునిని కనుగొనడానికి ఇష్టపడితే, దేవునిని నువ్వు ఇదిగో ఆయనతో నేను బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, ఆయన చెప్పిన ప్రకారం బ్రతకాలని ఇష్టపడితే ప్రభువే నీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తాడని జక్కయ్య విషయంలో మనము గ్రహించగలగాలి. జక్కయ్య ఆ చెట్టు ఎక్కినప్పుడు చుట్టూ ఉన్నవారు అందరికంటే జక్కయ్య అధికారం కలిగిన వాడే. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారో అని మొహమాట పడకుండా ప్రభువుని దర్శించుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రభువు జక్కయ్యను దర్శించాడు. ఆ సిద్ధపాటు కలిగిన మనస్సు చాలా ప్రాముఖ్యమని మనం గుర్తించాలి. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువుతో మాట్లాడారో, యేసు ప్రభు యొక్క మాటలు జక్కయ్యని తాకాయో, అప్పటికే మారాలన్న తన దృక్పథము యేసు ప్రభు స్పర్శ వల్ల, యేసు ప్రభు మాట వలన ధృవీకరింపబడి, ఇదిగో జక్కయ్య చెప్తున్న అద్భుతమైన మాట ఏంటి అంటే, అయ్యా నేను నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాను, ప్లస్ ఎవరి దగ్గరైతే అన్యాయంగా నేను తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు నేను తిరిగి చెల్లిస్తాను అని దేవుని దగ్గర వాగ్దానం చేశాడు. జక్కయ్య చాలా ధనవంతుడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అతను తాకిందో, యేసు ప్రభువు అతనిని దర్శించారో, అతని మీద జాలిపడ్డారో, వెంటనే అతని హృదయం స్పందించింది. సగం ఆస్తి పేదలకి, అలాగే మిగిలిన ఆస్తిలో ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ 4 రెట్లు, అంటే 1000 రూపాయలు తీసుకుంటే అన్యాయంగా 4000 రూపాయలు తిరిగి ఇవ్వడానికి జక్కయ్య మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువు అది ముందుగానే గ్రహించి ఏమంటా ఉన్నారంటే, నేడు రక్షణ నీ ఇంటికి వచ్చింది, నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని ప్రభువు సెలవిస్తూ ఉన్న మాట జాగ్రత్త గమనించండి. ఏ మనిషి కూడా చీకటిలో ఉండకూడదని దేవుని ఆశ, ప్రతి మనిషి వెలిగింపబడాలని దేవుని కోరిక. ఆ వెలిగింపబడే స్థితిలో ఉండి కొనసాగి దేవునికి మహిమనివ్వాలని, అలాగే వారి బ్రతుకులు బాగు చేసుకోవాలని దేవుని కోరిక. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, నీ పొరుగు వారితో నువ్వు ఎలా వ్యవహరిస్తూ ఉన్నావో బహు జాగ్రత్త. ప్రతీదీ దేవుని కనుదృష్టిలో ఉన్నది. నువ్వు ఎలా వ్యవహరిస్తూ ఉన్నావో, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నీ పొరుగువారి పట్ల నువ్వు ఎలా వ్యవహరిస్తావో నీకు కూడా అటువంటివి ఎదురవుతాయి. జాగ్రత్త, అలా ఉండకూడదు, నువ్వు నష్టపోకూడదు. ప్రభు అంటా ఉన్నారు, ఇదిగో ఇప్పుడు మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, మీకు ఎవరితోనైనా వ్యాజ్యం ఉంటే, ఎవరితోనైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే, ప్రభు అంటా ఉన్నారు, మీరు నన్ను ఆరాధించడం కంటే ముందే మీలో మీరు సమాధానపడండి. మనం ఎవరికైనా సారీ చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా చెప్పమని ప్రభు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఎవరైనా నీకు విరోధంగా ప్రవర్తించినా నువ్వు కక్ష పెట్టుకోవద్దు, కోపం పెట్టుకోవద్దు, నువ్వు సమాధానంగా ఉండు, వారిని దేవునికి విడిచిపెట్టు అని కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా
మాట్లాడుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ విషయాన్నే ప్రభువు నొక్కి ఒక్కానించి చెప్తా ఉన్నారు. ప్రభువు ఏమంటా ఉన్నారంటే 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఏ పని కూడా కక్ష చేత కానీ, ప్రభు రాయించిన మాట, కక్ష చేత కానీ వృధాతిశయము చేత కానీ, మీ ఉద్దేశాలు ఏదైనా మీరు ఏ పనైనా చేస్తే అది వృధా అయిపోకూడదు. మీ ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. చూడండి, మనుషులు చాలా చాలా భయంకరమైన మనస్తత్వం కలిగిన మనుషులు మనకి కనబడుతూ ఉంటారు. నేను బాగుపడినా బాగుపడకపోయినా పర్లేదు, కానీ ఎదుటోడు బాగుపడడానికి వీల్లేదు. నాకు ఏదైనా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటోడికి మాత్రం ఏది మంచి జరగకూడదు అని శాపవచనాలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వారు నాశనం అయిపోవాలి, వారు బాగుపడకూడదు అనే దృక్పథంతో కొందరు మాట్లాడుతూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి, ప్రభువు ఏమంటున్నారంటే ఎదుటివాడు మీ పట్ల ఎలా ప్రవర్తించినా మీరు కక్ష పెట్టుకోవడానికి వీలేదు. వృధాతిశయము, చూడండి అక్కడ రాయబడిన మాట 3వ వచనంలో, వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, అంటే బ్యాడ్ ఇంటెన్షన్స్ మీ హృదయంలో పెట్టుకోకుండా ఏదైనా ప్రేమతో చేయండి. మీ శత్రువైనా సరే ప్రార్థించండి వారి కోసం. శిలువ మీద ప్రభువు నేర్పిన మాట అదే. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు నాయనా. అంత ఉన్నతమైన ప్రార్థన మన జీవితాల్లో కూడా ఉండాలని ప్రభువు ఆశపడతా ఉన్నారు. మనము అర్థం చేసుకోవాలి, ఇవన్నీ మన మేలు కొరకే ప్రభు చెప్తా ఉన్నారు. అపరాధ పరిహారార్థ బలి అర్పించడం దానికంటే ముందు నువ్వెవరికైతే నష్టం చేసావో ఆ మనిషి దగ్గరికి వెళ్ళి దాన్ని కాంపెన్సేట్ చేయమంటున్నాడు ప్రభు. అది చాలా ప్రాముఖ్యమని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమ, కీర్తన గ్రంథంలో 41వ సంకీర్తన, అక్కడ ప్రభువు చూడండి, అవసరతలో ఉన్నవారికి నువ్వు మేలు చేస్తే, లేదా ఏ మనిషికైనా నువ్వు మేలు చేస్తే అది నీకు ఎలాగన దీవెనగా మారుతుందో ప్రభు చెప్తా ఉన్నారు. 41వ సంకీర్తనలో 1-2 వచనాలు మనం చూస్తే, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఎచ్చకు నీవు వానిని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. చూడండి, మంచి కార్యం చేస్తే, అంటే దేవునికి ఇష్టమైన కార్యములు మనం చేస్తే ఎన్ని లాభాలు మనకున్నాయో ప్రభువు చెప్తా ఉన్నారు. ఆపత్కాలంలో ప్రభువు మనల్ని విడిచిపెట్టడట, మనల్ని కాపాడి బ్రతికిస్తాడట, ఇంకా మన శత్రువుల ఇచ్చకు మనల్ని అప్పగించేడట. ఎవరో మనకు విరోధంగా ఏది చేయలేరట. అంతేకాదు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించిన, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు. చూడండి, కనికరం కలిగిన హృదయము, కక్ష లేని హృదయము, కోపము లేని హృదయము, కనికరాన్ని ప్రేమించే హృదయము. యేసు ప్రభు ఒక్కసారి మాట్లాడిన వెంటనే జక్కయ్య ఎంత కనికరం కలిగిన హృదయం కలిగిన వాడుగా మారిపోయాడో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అలాగనే నువ్వు నేను కూడా కనికరం కలిగిన హృదయం, అది దేవుని మనస్సు. ఇతరుల గురించి పట్టించుకునే మనస్సు అది యేసు ప్రభు యొక్క మనస్సు. అలాంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. ఆపత్కాలమందు చూడండి, యెహోవా వానిని తప్పించును, కాపాడి బ్రతికించును, శత్రువుల ఇచ్చకు వదిలిపెట్టాడు. నీకు రోగము కలగగా నువ్వు మొర్రపెడితే ప్రభువు శీఘ్రముగా నీకు స్వస్థతనిస్తాడట. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు చదువుతున్న మనం ఈ దీవెనంతా మన జీవితాల్లో ఉండాలని మనం ఆశపడి ఇదిగో మంచి కార్యముల వైపు, కనికరిత కార్యముల వైపు మనము నడవాలని ప్రభువు బోధిస్తూ ఉన్న ఈ బోధను మనం గ్రహించాలి. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే 5-10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. 13వ ఆ వచనంలో మనం చదివితే నరహత్య చేయకూడదు అనే మాట ఒకటి మనం చదువుతాం. మన పొరుగువారి పట్ల మనం వ్యవహరిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్తా ఉన్నారు, నరహత్య అంటే వ్యర్థుడా అని నీ సహోదరుని దూషిస్తే చాలా అది నరహత్య.
దొంగిలకూడదు, నీ పొరుగువానిదే, నీ పొరుగువానికి ఏ ఇబ్బంది కలుగు చేయకూడదు అని దేవుడు మాట్లాడుతున్న మాట మనము జాగ్రత్తగా గమనించాలి. రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ప్రభువు స్పష్టంగా ఏమని తెలియచేస్తూ ఉన్నారు చూడండి. మన జీవన విధానాన్ని మనము జీవించే విధానాన్ని మనం మార్చుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. మనము జీవించే విధానము దేవునికి ఇష్టమైనప్పుడు మన శత్రువుల్ని సహా ఆయన మిత్రులుగా మారుస్తానని సెలవిస్తున్న మాట కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. రోమీలకు రాసిన పత్రికలో చూడండి, ప్రభువు 13వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చూసినప్పుడు అక్కడ ప్రభువు ఏం మాటలు వ్రాయించారో చూడండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేదియో ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలన వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నది. చూడండి, దేవుని 10 ఆజ్ఞలు 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు మనం గమనిస్తే అవన్నీ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తే నువ్వు చెయ్యవు అని చక్కగా చెప్తా ఉన్నారు ఈ వాక్యంలో. అంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ మనము ఏ తప్పు చేయలేం. ప్రేమించిన వారికి విరోధంగా మనము ఏ పాపము ఏ తప్పు చేయలేం. ప్రభు అంటా ఉన్నారు ఇక్కడ రాయించిన మాట, ఇదిగో ఆ 5 ఆజ్ఞలు, 5వ ఆజ్ఞ నుంచి ఆ 10వ ఆజ్ఞ వరకు కూడా ఆ 6 ఆజ్ఞలు కూడా మనము ప్రభు ఏమంటున్నారంటే ఇదిగో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్న దాంట్లో అవి ఇమిడిపోయి ఉన్నాయి. అంటే ఆ ఆజ్ఞలు మనము నరహత్య చెయ్యకూడదు అంటే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటే నువ్వు హత్య చేయలేవు, నువ్వు చెడ్డ మాట మాట్లాడలేవు. ప్రేమ సహిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ దేవుని ప్రేమ మనలో ఉంటుందో మనము పొరుగువారితో చాలా కరెక్ట్గా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమం, మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అపరాధ పరిహారార్థ బలి అర్పించడానికి ముందే నువ్వు ఎవరికి విరోధంగా ఆ తప్పు చేసావో ముందు వారితో సమాధానపడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎంత గంభీరమైన ఆరాధనలు, ఎంత గంభీరమైన ప్రార్థనలు మనం చేసినా ప్రభువు ముందు మీ హ్యూమన్ రిలేషన్షిప్స్ సరి చేసుకోండి. ఎవరి మీద కక్ష కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద క్రోధం పెట్టుకోవద్దు. ఒకవేళ ఎవరైనా నీకు విరోధంగా ఉంటే వారి కోసం ప్రార్థన చేయి తప్ప వారి మీద కక్ష పెట్టుకోవద్దు. వృధాతిశయమొద్దు. ఏ బ్యాడ్ ఇంటెన్షన్స్తో కూడా నీ పొరుగువానికి నువ్వు హాని చేయొద్దు. వాళ్ళు నీతో ఎలా వ్యవహరించినా సరే అని ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్న మాటలను మనం సరిగ్గా అర్థం చేసుకొని దానిని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో ఆ కనికరం కలిగిన హృదయం, ఒకవేళ ఎదుటివాడు మన పట్ల తప్పు చేసినా కనికరంతో, దేవుని కనికరంతో, దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను కూడా వీరిని క్షమించాలి అన్న ఉన్నతమైన ఉద్దేశాలతో మనం ఎప్పుడైతే వెళ్తామో ప్రభువు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కీర్తన గ్రంథం 41వ అధ్యాయంలో కనికరం కలిగిన హృదయానికి ఎన్ని గొప్ప వరాలు ప్రభు ఇస్తూ ఉన్నారు. మనము జాగ్రత్తగా గమనించి ఆ వరాలన్నీ మనం పొందుకోవాలని మనం ఆశపడి దేవుని దగ్గర ఆరాధించడానికి వెళ్ళక మునిపే మనుషులతో సమాధానపడి మనము ముందుకు కొనసాగి ఆశీర్వదింపబడాలని మనము దృఢమైన నిశ్చయము, దృఢమైన నిర్ణయము చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అనేకమైన సందర్భాల్లో మనము మనుషులకు విరోధంగా ఏదైనా చేసినప్పుడు అది తప్పని మనం గ్రహించినా, దేవుడు మనకు బోధిస్తూ ఉన్నా దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ ఉన్నాం. కానీ మనుషుల దగ్గర మాత్రం మనం క్షమాపణ అడగలేకపోతూ ఉన్నాం. మన ఈగోస్ మనకు అడ్డొస్తూ ఉన్నాయి. కానీ పరిపూర్ణమైన సమాధానం నీకు కావాలంటే ఒక్కసారి ఎవరికి విరోధంగా మనం తప్పుగా మాట్లాడామో వారి దగ్గరికి వెళ్ళి, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు, దేవుడు క్షమించమని అడగమని నాకు ప్రేరణ కలిగిస్తున్నాడంటే అవతలి వారి హృదయాల్లో ఎంత ఆనందం మనం నాటగలిగిన వారం అవుతాం. మనకి ఆనందం, దేవుని నీతిని మనం నెరవేరుస్తూ ఉన్నామన్న ఆనందం కూడా మనకి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, ఈ దినాన ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం బలపరుచుకుందాం.
సరిచేసుకొనడానికి మనము ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు మేలైనదే చేస్తాడు తప్ప నిన్ను సిగ్గుపడేలాగా చేయడు. యేసుప్రభు అన్నారు, నేను పరిచారము చేయడానికి వచ్చాను కానీ పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదన్నారు. అంటే ఆ తగ్గింపు కలిగిన మనస్సు మనకి కలిగినప్పుడే మనము ఎవరినైనా క్షమాపణ అడగగలం. ఎందుకు ఇంత పర్టికులర్గా ప్రభువు నీ పొరుగువాంతో నువ్వు సమాధానపడు, నువ్వు ఎవరికి విరోధంగా ఏది చెయ్యకు, ఒకవేళ ఏదైనా నువ్వు విరోధంగా చేస్తే క్షమించమని అడుగు అంటా ఉన్నాడంటే, ఇదిగో మనము క్షమాపణ అడగకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినంత మాత్రాన అది సమసిపోదు. కానీ ముందు మనుషులతో సమాధానపడి అప్పుడు దేవా ఇదిగో ఈ యొక్క అర్పణ, మరి ప్రత్యేకంగా ఈ దినాన మనం చదువుకున్న అపరాధ పరిహారార్థ బలి అర్పించడానికి ముందే ఆ వ్యక్తితో సమాధానపడి అతనికి ఇవ్వవలసినదంతా తిరిగి ఇచ్చి కాంపెన్సేట్ చేసి 5వ వంతు యాడ్ చేసి ఇచ్చి, అయ్యా అపరాధ పరిహారార్థ బలి అర్పిస్తూ ఉన్నాను, అంగీకరించు నాయన అంటే ప్రభువు పాపమును క్షమించి అంగీకరిస్తాడట. అంటే మనుషులతో సమాధాన పడకపోతే మనం చేసే ప్రార్థనలు కూడా వ్యర్థమే, మనం చేసే ఆరాధన కూడా వ్యర్థమే. మన ఆరాధన, మన ప్రార్థనలు, మన యాచనలు అన్నీ అంగీకరింపబడాలంటే ముందు మనము మన హృదయాలలో ఏ కల్మషము లేని స్థితిలో ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ఉన్నాను. ఒకవేళ ప్రభువు ఏదైనా విషయాన్ని ఈ వాక్యము వింటూ ఉండగా, లేదా ఈ వాక్యము విని మనం ప్రార్థించుకుంటూ ఉండగా ఏదైనా విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటే, మన మేలు కొరకు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడని మనము గుర్తించి, గ్రహించి, అవగాహన చేసుకొని, మన మేలు కొరకే ప్రభువు సమాధాన పడమంటా ఉన్నాడని మనము ఈ అవగాహన చేసుకొని ఏ విషయంలోనైనా మనము ఎవరితోనైనా సమాధాన పడవలసిన అవసరత ఉంటే మనము సమాధాన పడదాం. ఎవరి గురించైనా ఎవరో ఏదో చెప్పారని మనం పొరపాటున ఎవరి దగ్గరైనా ఏదైనా మాట్లాడితే, తప్పుడు విషయాలు మనము ధృవీకరించుకోకుండా మాట్లాడితే, అది నీ గ్రహింపుకు వస్తే, ఎవరి గురించి అయితే చెడ్డగా మాట్లాడామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రభు నాకు ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో మంట పుట్టిస్తూ ఉన్నాడు, సారీ అని చెప్దాం. అంతేకాదు, ఎన్ని చెడ్డ మాటలతో అయితే వారిని బాధ పెట్టామో, కనీసం 5వ వంతు మాటలు, 10 మాటలు చెడ్డగా మాట్లాడితే ఇంకో 2 మాటలు మంచి వేసి 12 మంచి మాటలు మనం మాట్లాడదాం. మన లైఫ్ స్టైల్లో ఇది మనం అలవాటు చేసుకుందాం. ఎంత ఉన్నతమైన స్థితికి మనము చేరగలుగుతాము అంటే ఎవరి గురించి చెడ్డగా మాట్లాడని స్థితికి మనం చేరగలుగుతాం ఇలా ప్రాక్టీస్ చేయగలిగితే. ప్రియమైన దేవుని సంగమ, ప్రభు యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. ఏమాత్రం అనుమానం లేదు. మనల్ని మనం తగ్గించుకోవడం అన్నది దేవుని యొక్క లక్షణం. అది యేసు ప్రభువు, మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం, యేసు ప్రభువు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకొని పరిశుద్ధమైన రక్తాన్ని కాచిన తర్వాత ఆయనకు ఒక అధికారం ఇవ్వబడింది. అన్ని నామముల కన్నా పైనామం, హెచ్చింపబడ్డాడు ఆయన. ఎప్పుడు అంటే తనను తాను సంపూర్తిగా తగ్గించుకొని దేవునికి ఒక సజీవ యాగముగా తనను తాను అర్పించుకున్నప్పుడు ఆయన హెచ్చింపబడ్డాడు. అలాగున మన బ్రతుకులలో మనము కూడా హెచ్చింపబడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అలాగున హెచ్చింపబడాలి అంటే ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, చేయవలసిన కార్యాలు చేయాలి. అనగా నీ పొరుగువానితో నువ్వు సమాధానపడాలి. అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా దీవించడానికి ఇష్టపడతాడు. ఈ లేవియ కాండంలో ఈ బలి గురించి మనము నిన్నటి దినాన ధ్యానం చేసుకున్న ధ్యానాంశానికి కొనసాగింపుగా ఈ దినాన మనము ఈ లేవియ కాండంలో 6వ అధ్యాయంలో చదువుతూ ఉండగా అక్కడ 5వ వంతు అధికముగా నువ్వు చెల్లించాలంటే దాని అర్థము ముందు నువ్వు ఎంతైతే నష్టం చేసావో ఆ నష్టాన్నంతా నువ్వే పొడ్చాలి, దానికి 5వ వంతు కూడా కలిపి ఇవ్వాలి. అంటే దేవుని ఉద్దేశము నిన్ను బట్టి నీ పొరుగువాడు సంతోషించాలి తప్ప బాధపడకూడదు. ఈ విషయాన్ని మనం గుర్తించి ఏదైనా విషయంలో మనం ఎవరినైనా బాధ పెట్టుంటే ఆ బాధకు ప్రతిగా వారికి సంతోషాన్ని ఇద్దాం. చెడ్డ మాటలకు ప్రతిగా మంచి మాటలు ఇద్దాం. వారికి ఏదైనా నష్టం కలిగించుంటే, డబ్బు పరంగా కలిగించుంటే ఏదో రకంగా మనం ముందు ఆ నష్టాన్ని పూడ్చి
అంతకి కొంచెం ఎక్కువే ఇచ్చి మనం వారిని సంతోషపడదాం. ఇలాగన చేసినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించి మన జీవితాలకి ఖచ్చితమైన మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ కొన్ని మాటలు ప్రభువు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మనల్ని మనం సరిచేసుకొని మనము దేవునికి ఇష్టమైన యాగముగా దేవుడు మెచ్చుకునే బ్రతుకులు మనం బ్రతుకుతూ ఆయన వద్ద నుండి ఆశీర్వాదములు పొందుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రము నాయన. ఈ వాక్యాన్ని బట్టి నాయన, కొద్ది నిమిషాల ధ్యానాన్ని బట్టి నీకు స్తుతులు. నిజమే తండ్రి, అయ్యా మీ పాదముల చెంతకొచ్చి క్షమించమని అడగగలుగుతున్నాం, కానీ ఎవరికి విరోధంగా మేము తప్పులు చేసామో వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మనసారా క్షమించమని మేము ఒక సారీ చెప్పలేకపోతున్నాం అయ్యా. అయితే నీ వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు క్షమింపబడినట్లు ముందు మీరు ఎవరికి విరోధంగా తప్పు చేశారో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమంటా ఉన్నావు తండ్రి. ఎవరికి నష్టం కలిగించారో వారి నష్టాన్ని మొత్తం పోడ్చమంటా ఉన్నావు తండ్రి. అవును నాయన, మా పొరుగు వారితో మేము వ్యవహరించే విధానం ఎంతో ఇంపార్టెంట్ అని ప్రభా మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మా కన్నులు తెరవండి నాయన. ఈ వాక్యము మేము ధ్యానం చేసుకుంటుండగా అయ్యా మా కన్నులు తెరవండి, మీరు మహిమ పొందుకోనండి నాయన. అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, గొప్ప కార్యములు జరిగించండి, మీరు మహిమ పొందుకోనండి తండ్రి. అయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, మా మనసులను నూతనపరచండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన, మీ ఉద్దేశములు తండ్రి మా జీవితాల్లో సఫలం చేయండి నాయన, మీరే మహిమ పొందుకోనమని యేసయ్య పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.